ఈ దావుద్ ఖాన్ దమ్ములున్న ఉగ్రసింహుడురా. నన్ను పట్టుకోవడానికి కేంద్ర దళాల నుండి సైనికుల్ని పంపిస్తే వాళ్ళని ఒక్కొక్కడిని ఒక్కొక్క రకంగా నరుకుంటూ పోతే మిగిలిన వాళ్ళు ప్రాణభయంతో పారిపోయారా. అంత క్రూరుడైన ఈ దావుద్ ఖాన్ స్థావరానికి నువ్వు ఒంటరిగా వస్తావంటే నిన్ను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇంతకీ ఎవడ్రా నువ్వు? మమ్మల్ని కొట్టి పంపించిన ఎస్టీ ధర్మేంద్ర గారు ఈడే బాస్. అందుకే వీడిని బంధించి చచ్చాం. ఇలాంటి నా కొడుకుల్ని చీల్చి చెండాడాలి బాస్. శబాష్, మీరు వెళ్ళండి. రే ఎస్పీ ధర్మేంద్ర, నీ ధైర్యం గురించి విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. రే దావుద్ ఖాన్, నీ చెంచాగాళ్ళు నన్ను బంధించారు అనుకున్నావరా? ఈ రోజుతో నీకు ఈ భూమి మీద బతకడానికి స్థానం లేదురా. రే ఎస్పీ, భూమి గుండ్రంగా ఉంటుందని నువ్వు స్కూల్లో చదువుకుని ఉంటావు, కానీ నా కాళ్ళ కింద పెట్టానురా అని నువ్వు అనుకుంటే నేను ఆ శ్రీకృష్ణుడి చేతిలో విష్ణు చక్రాన్ని ఖండించి మిగిలిన బాడీని నా బూటు కాలితో తంతే వెళ్ళి పాకిస్తాన్ సరిహద్దులో పడుతుంది. నేను పాకిస్తాన్ నుండి వచ్చింది మీ ఇండియాని సర్వనాశనం చేయడానికి. అది నీ తరం కాదు కదా, నిన్ను పుట్టించిన నీ అబ్బ తరం కూడా కాదురా. నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేసి మా ఇండియా జైల్లోనే పెట్టి 7 ఊచలు లెక్క పెట్టేస్తా. నన్ను అరెస్ట్ చేస్తావా? నా చేతుల్లో చచ్చిన వాళ్ళంత లెక్క ఉండదు నీ వయసు. నన్ను అరెస్ట్ చేస్తావా? నన్ను అరెస్ట్ చేసిన 5 నిమిషాల్లో ఈ భారతదేశం అణుబాంబులతో పేలిపోతుంది. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తా. రే దావుద్ ఖాన్, ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రజలు పచ్చ నోటు మీద ఉన్న 3 సింహాలకు లొంగుతారేమో గాని ఆ 3 సింహాలకు లొంగని 4వ సింహమేరా ఎస్పీ ధర్మేంద్ర. ఎస్పీ ధర్మేంద్ర, ఈ దావుద్ ఖాన్ గురించి నీకు తెలియదురా. నేను పుట్టుకతోనే తల్లి గర్భం నుండి పుట్టలేదురా. ఉదయించే సూర్యకిరణాల నుండి ఊడిపడ్డా. నేను తల్లి పాలు తాగి పెరగలేదురా. ఉగ్రవాదం ఉక్కు పాలు తాగి పెరిగా. ఉగ్రవాది అన్న వాడి బాడీతో ఫుట్బాల్ ఆడుకోవడానికి ధర్మేంద్ర. చట్టం, ధర్మం, న్యాయాన్ని కాపాడడానికి కనిపించని ఆ 4వ సింహాన్నేరా ఈ ధర్మేంద్ర. చట్టం, న్యాయం, చట్టం, న్యాయం, ధర్మం అనే సుత్తి డైలాగులు విని 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 బోరు కొట్టిందిరా. నువ్వు చెప్పే చట్టాన్ని చుట్ట పీకలని నలిపి పడేస్తా. నువ్వు చెప్పే చట్టాన్ని నా కాళ్ళ నువ్వు చెప్పే చట్టం, న్యాయం, ధర్మం కాళ్ళు నరికి నా ఇంటి ముందు గుమ్మం మీద వేలాడదీస్తా. డైలాగులు చెప్పుకు దావుద్. నా దెబ్బకు భయపడి ఇలాంటి టెర్రరిస్ట్ నా కొడుకులు ఎంతో మంది దేశం వదిలి పారిపోయారు. రే ఎస్పీ, చేతిలో లాఠీ, నెత్తి మీద టోపీ ఉందని అహంకారంగా మాట్లాడుకు. నా దృష్టిలో
పోలీసోడు నా ఇంటి ముందు కాపలా కాసే కుక్క రెండు ఒకటే. కుక్కకి బిస్కెట్ వేస్తే తోక ముడిస్తుంది, నీకు డబ్బు చూపిస్తే ఎత్తిన లాటి దించుతావు. అవినీతిని అంతం చేసి ఈ దేశాన్ని కాపాడడానికి నేను నేను పోలీసుని అయ్యాను. నీలాంటి ఉగ్రవాది ప్రాణాలు తీసి ముక్కలు ముక్కలుగా నరికి నా దేశాన్ని కాపాడుకుంటాను. రేయ్, మీ లా అండ్ ఆర్డర్ నడుం విరిచి దాన్ని చేస్తా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే దేశభక్తి గీతం నరనరాల్లో జీర్ణించుకుపోయిన వాడు. నా మాతృదేశానికి కీడు తలపెట్టిన నీలాంటి వాళ్ళను అస్సలు బతకనివ్వను. రేయ్, నన్ను బంధించగల జైలు గొడవలు ఇంకా పునాదులే పుట్టలేదురా. ఇండియాలో నీ ఇనప సంఖ్యలు నా ఉక్కి చేతిని బంధించలేవురా. రేయ్, నీకు ఉరితాడు నేను సిద్ధం చేస్తా, నువ్వు అల్లిన ఉరితాడిని తెంపేస్తా. నువ్వు అలా చేస్తే ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయకుండా నా బూటికాలతో నీ పేక తొక్కి చంపేస్తా. ఆ తర్వాత నీ మిగిలిన బాడీని ఒక్కసారిగా తంతే వెళ్ళి నీ పాకిస్తాన్ సరిహద్దుల్లో పడుతుంది. నిన్ను నడినెత్తి నుండి అరికాలు వరకు విడివిడిగా పార్టులు నరికి ఈ ప్రభుత్వానికి పార్సల్ పంపిస్తా. నన్ను నరకడానికి ఉపయోగించే కత్తిని ఈ కంటి చూపుతోనే మస్ చేయగల సత్తా ఉన్నవాడు రా ఈ ఎస్పీ ధర్మేంద్ర. ఆ తర్వాత మిగిలి ఉన్న నిన్ను నా ఒంటి మీద ఉన్న కాకి బట్టలే కాళ్ళ సర్పాల అంతం చేస్తాయి. ఆ కాళ్ళ సర్పాన్ని నా కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తా. కాలిని నరికే కత్తిని నేను అవుతా. ఆ కత్తిని కంటే నిప్పురా నేను. ఆ నిప్పుని ఆర్పే ఉప్పెనరా నేను. రాస్కల్ తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడే రవీంద్ర కాల్ చేయాలి. రే రవీంద్ర, నేను ఇప్పుడే ఆ దౌద్ ఖాన్ స్థావరంలో వాడిని కొడితే వాడు ఎక్కడికో పారిపోయాడు. సరే, ఇక్కడి నుంచి శోభరా స్థావరానికి రావడానికి నాకు దారి చెప్తావా? అరే ధర్మేంద్ర, నువ్వు అక్కడి నుంచి 30 కిలోమీటర్లు వచ్చావంటే ఒక శివుడి గుడి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా 10 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చావంటే అక్కడ ఒక రాజు గారి విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల లోపలికి వచ్చావంటే ఒక పాడుపక్క బేతాళుడి విగ్రహం ఉంటుంది. అక్కడ అతని నోట్లో మెట్లు ఉంటాయి. ఆ మెట్లు గుండా నడుచుకుంటా వచ్చావంటే మన స్థావరం చేరుకోవచ్చు. క్యాబే ఎవడకు రా, నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలి. అది దావూద్ ఖాన్, ఈ మన ముఖ్యమంత్రి శోభరాజ్ గారు వాళ్ళ మనుషులు వస్తున్నారంటే దారి చెప్తాను శోభరాజ్. రే, ఈ సొల్లు కబుర్లు చెప్పకరా. నువ్వు ఆ ఎస్పీ ధర్మేంద్ర గారు దోస్తు అని నాకు తెలుసురా చెత్త నా కొడక. ఊరిన పిచ్చిన మంత్రి, వీడు జైలు నుండి పారిపోయి వచ్చిన బ్లాక్ టైగర్ కాదురా, ఆ ఎస్పీ ధర్మేంద్ర గారి దోస్తురా. ఎంత మోసం! రే సత్య, నువ్వు అమ్మాయిలతో బ్లూ ఫిల్మ్ తీస్తుంటే ఈ రవీంద్ర గాడేరా నిన్ను పోలీసులకు పట్టించింది. నా తమ్ముడినే పట్టిస్తావా? నా తమ్ముడిని పట్టిస్తావా? ఎన్ని కుండలు రా నీకు! బాస్, మనకు నమ్మక ద్రోహం చేసిన ఇలాంటి నా కొడుకుల్ని బతకనివ్వకూడదు. వీడిని చంపి మన పెంపుడు సింహాలకి ఆహారంగా వేద్దాం. రే బచ్చా నా కొడక,
నువ్వు నీ దోస్తు ఎస్పీ ధర్మేంద్రనే కాదురా, టోటల్ గా నీ సైన్యం వచ్చిన నా చిటికిన వేల మీద ఇంట్రు కూడా పీకలేర్రా. రే రవీంద్ర, టైగర్ అవతారం ఎత్తి మమ్మల్ని నమ్మించి మాట్లాడి పడుస్తావా? నీకు ఎన్ను ముక్క లేకుండా చేస్తా. ఎవరా నమ్మద్రోహం చేసింది? నేను కాదురా, నువ్వు నమ్మక ద్రోహివి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ దేశానికి నమ్మద్రోహం చేస్తావా? నా కొడక. పగల బాలు పెరికావంటే ప్రాణాలు తీస్తా. అందాక నువ్వు బతుకుంటే కదరా, నువ్వు బతుకుంటే కదరా. వందే మాతరం, వందే మాతరం అంట. మాకు ముందే మహామంత్రం. మాకు కావాల్సింది ఈ దేశంలో ఉన్న సంపద కోసం వచ్చావురా మేము. నువ్వు వందే మాత్రం అంటే మేము ఎట్లాగా ఎట్లా? రే రవీంద్ర, రే రవీంద్ర, మా అన్నయ్య ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రధానమంత్రి కావాలన్నదే మా జీవిత ఆశయం. మా బాస్తో చేతులు కలిపితే అలాగే చేస్తానన్నాడు. రే బచ్చా, నా దేశం అనే విర్రవీకే నీకు శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష. నువ్వు చావకుండా ఉండాలంటే ఒకటే మార్గం. ఏమిటో తెలుసా? మేరా దేశ్ పాకిస్తాన్ కి జై బోలో. చెప్పను. చెప్పవా? రే పాకిస్తాన్ కి జై బోలో బే సాలే. మాతరం, ముందే మంత్రం, మా ముందే మంత్రం. నువ్వు వందే మాత్రం అంటే మేము ఎలా ఒప్పుకుంటావు నాయనా? అంతా బయట నాకు కబడ్డావురా నీకు. అవుదా? రే రవి, ఆ ఎస్పీ ధర్మేంద్ర గారు ఈ అడవిలోనే ఉన్నాడని నాకు తెలుసురా. నువ్వు ఫోన్ చేసిన ప్రకారం ఆడు అరగంటలో ఇక్కడికి వస్తాడు. ఆ వాడు వచ్చేలోగా నిన్ను విడివిడిగా ముక్కలుగా నరికి ఆ ముక్కలతో ఆడికి ఆహ్వానం పలుకుతారా? హే, మీరు నన్ను ఇప్పుడు చంపొచ్చురా. నా స్నేహితుడు ఎస్పీ ధర్మేంద్ర తెలిసి మా పల్నాడు పుల్లులుగా వస్తారు. మిమ్మల్ని అడ్డంగా నరికి మీ దేశానికి ప్రార్థన చేస్తారా? మీ గుండెలు చించి మీ పాకిస్తాన్కి ప్రార్థన చేస్తారా? వాడితో ఇంకా మాట్లాడి చేసేదాన్ని. రే మరోసారి చెబుతున్నా, నువ్వు పాకిస్తాన్కి జై చెప్పేంత వరకు నిన్ను చిత్రహింసలు పెడుతూనే ఉంటా. రే పాకిస్తాన్కి జై బోలో బే సాలే. రే జగన్, వీణ్ణి తీసుకెళ్ళి అడవిలో పారేయండ్రా. మిస్టర్ శోభరాజ్, చెప్పు ఆ ఎస్పీ ధర్మేంద్ర వచ్చే దారిలో పవర్ఫుల్ గల టైం బాంబ్ అమర్చి ఉంచాను.
నువ్వు అదనం చూసి వాటిని పేల్చేయండి. వెళ్ళండి. కలకత్తా పానేసిన చూసుకో, నా పెదవులు నీ పెదవులతో రాసుకో. దిల్ పట్ట తప్పింది నీ పాటలో, నడుం పట్టుకొని ముట్టుకునే ఆటలో. పొగిడి ఎక్కించేకు ఇలా మొలగా చెట్టు, ఒకే పిడికిలి పోటు పది పిడుగుల పెట్టు. పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే. గాలి తుఫానులే అవి నీలో చూసానులే. కలకత్తా పానేసిన చూసుకో, నా పెదవులు నీ పెదవులతో రాసుకో. దిల్ పట్ట తప్పింది నీ పాటలో, నడుం పట్టుకొని ముట్టుకునే ఆటలో. చాటు మాటు లేని మొక్కలు, చీర రైక లేని బుక్కలు. అడ్డు ఉంటే అందం మందునా, ముద్దు మురిపెం నీకు చెందునా. ఏ ముద్దులుండేవి చంపలోన, ముచ్చటైన పెదవుల్లోన. ఎలా తెలిపేది మధ్యలోన, ముద్దులు ఊరేది గుండెల్లోన. ముద్దు తినిపిస్తావా లేక తాగిస్తావా? ఇచ్చి మురిపించనా మురిసి అందించనా. పోటీ బాగుందమ్మో, ఇక నాటే మిగిలిందమ్మో. ఆడుకోవాలయ్యా నీలోనే గెలవాలయ్యా. కలకత్తా పానేసిన చూసుకో, నా పెదవులు నీ పెదవులతో రాసుకో. దిల్ పట్ట తప్పింది నీ పాటలో, నడుం పట్టుకొని ముట్టుకునే ఆటలో. ఒళ్ళు మొత్తం ఏదో వేడిరా, ఒళ్ళు కొస్తా పట్టి చూడరా. చల్లలోన కలిపి చక్కెర, కల్లోకొచ్చి ఇంత వెళ్ళిరా. ఏ కప్పు సాచాను పువ్వులాగా, రంగులేసి నవ్వించరా. ఏ హోళీ పండక్కి వచ్చి చూడే, చోళీ నింపి పంపిస్తానే. వరస కలిపేందుకు వాయిదాలెందుకు, ఉరుము కావాలమ్మో బాణ కురిసేందుకు. నీలో మెరుపుందయ్యా అది నాలో మెరవాలయ్యా. దసరా కావాలంటే హాయ్ దశమి రావాలమ్మో. ఈ పట్ట తప్పింది నీ పాటలో, నడుం పట్టుకొని ముట్టుకునే ఆటలో. కలకత్తా పానేసిన చూసుకో, నా పెదవులు నీ పెదవులతో రాసుకో. పొగిడి ఎక్కించేకు